కాలువల సామర్థ్యం పెంచి చివరి ఆయకట్టుకు నీరందించే లక్ష్యంతోనే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పునర్జీవన పథకాన్ని మొదలు పెడుతున్నామన్నారు రాష్ట్ర మంత్రి కడియం శ్రీహరి. కురుకుపోయిన కాలువలు, డిస్ట్రిబ్యూటర్లను మంచిగా చేస్తామన్నారు. 1 కోటి ఎకరాలకు నీళ్లిచ్చుడే లక్ష్యంగా పనిచేస్తామంటున్న కడియం శ్రీహరితో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. సాగర్ ప్రాజెక్టును కూడా పునర్జీవనం చేపట్టే పథకాన్ని చేపట్టింది. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ నెల 10న ప్రారంభించున్నారు. అయితే దీనికి సంబంధించిన ముచ్చరించేందుకు కూడా మనతోటి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆయనతో మాట్లాడదాం. సార్, అంటే ఈ ప్రాజెక్టు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు అనేది కూడా దశాబ్ద కాలంగా కూడా జరుగుతుంది. కాలువలు తీశారు, అన్ని తీశారు, కానీ సరైన కింద స్థాయి వరకు కూడా నీళ్లు రాని పరిస్థితి. ఈ పునర్జీవనం ద్వారా వరంగల్ జిల్లా కావచ్చు, ఉత్తర తెలంగాణకు ఎట్లాంటి ఉపయోగం ఉండబోతుంది? తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వరప్రదాయిని. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద శ్రీరామ్ సాగర్ స్టేజ్ 1, శ్రీరామ్ సాగర్ స్టేజ్ 2, శ్రీరామ్ సాగర్ ఫ్లడ్ ఫ్లో కెనాల్ 3 స్కీమ్స్ ఉన్నాయి. ఈ మొత్తము 3 పథకాల కింద మొత్తము తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం అండ్ నల్గొండ జిల్లాలలో 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవలసిన అవసరం ఉన్నది. 16 లక్షల ఎకరాలకు ఎన్నడూ కూడా సాగునీరు అందించలేకపోతున్నాం. కారణం ఏంటంటే కాలువల సామర్థ్యము సరిపోవడం లేదు. కాలువలన్నీ కూడా పూడుకుపోయి ఉన్నాయి. కాలువలలో పిచ్చి మొక్కలు మొలిచినాయి. టేలెండ్ భూములకు నీళ్లు వెళ్ళడం లేదు. స్ట్రక్చర్స్ అన్నీ కూడా పడిపోయి ఉన్నాయి. వీటితో పాటుగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు స్టోరేజ్ కెపాసిటీ కూడా గణనీయంగా తగ్గిపోయింది. సిల్ట్ పేరుకపోవడం వల్ల శ్రీరామ్ సాగర్ రిజర్వాయర్ కెపాసిటీ కూడా తగ్గిపోయింది. ఈరోజు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవన పథకానికి 1,090 కోట్ల రూపాయలతోని రేపు 10వ తారీఖు నాడు ఉదయము గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు భూమి పూజ చేయబోతున్నారు. కాకతీయ కాల్వను టోటల్గా మోడర్నైజ్ చేయాలని, కాకతీయ కాల్వ క్యారింగ్ కెపాసిటీని పెంచాలని, ఎస్ఆర్ఎస్పీ నుంచి 9,000 క్యూసెక్ల నీరు వచ్చే విధంగా, స్టేజ్ 2లో 6,000 క్యూసెక్ల నీరు కాల్వ తీసుకుపోయే విధంగా కాలువలను లైనింగ్ చేయడము, కాలువ హైట్ పెంచడము, అన్ని రకాలుగా ఆ మోడర్నైజేషన్ ఈ పునరుజ్జీవ పథకంలో అది కూడా ఉన్నది. కాబట్టి 346 కిలోమీటర్ వరకు ఈ సాగునీరు తీసుకుపోవడం లక్ష్యంగా పనిచేస్తున్నవే తప్ప టేలెండ్ భూములకు కూడా సాగునీరు అందించాలనే లక్ష్యమే తప్ప ఇలా అవినీతి అక్రమాలకు ఆస్కారం లేదు. రేపు డిసెంబరు 31 వరకు కానీ లేకుంటే జనవరి 2018 లోపల పూర్తి చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నాం. 2వ పంటకు నీళ్లు ఇచ్చే వరకు ఈ కాలువలని శుభ్రం చేసుకోవాలని ఆలోచన చేస్తున్నాం. సార్, చివరిగా డిఎస్సికి సంబంధించి కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు. ఇప్పటికి ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉంది? మొన్ననే టెట్ ఫలితాలు వచ్చినాయి. యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ పైన కమిటీ వేసినాం. ఆ కమిటీ సర్వీస్ రూల్స్ను ఫ్రేమ్ చేస్తున్నాయి. ఆ సర్వీస్ రూల్స్ ఫైనలైజ్ చేసిన తర్వాత పదోన్నతులు ఇచ్చుకొని డిఎస్సి గురించి ఆలోచన చేయవలసి వస్తుంది. 11వ తారీఖు నాడు ఒక మీటింగ్ పెట్టాను. ఆ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటాను. ఇది ప్రస్తుతానికి అయితే ఎస్ఆర్ఎస్పీ కాలువలను కూడా పునర్జీవనం ద్వారా వరంగల్ జిల్లాను శాసనశ్యామలం చేస్తామంటూ కూడా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చెప్తాను. క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.